టీటీడీ ఆలయంలో హరికథ కార్యక్రమానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో హెచ్డీపీకి చెందిన ఇద్దరు ప్రైవేట్ కళాకారులు కె చక్రవర్తి కె నాగరాజ్ శెట్టి మృతి చెందారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి టీటీడీ చైర్మన్ ఈవోలతో మాట్లాడి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎస్క్రేషియా అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణమే 25,000 విడుదల చేయించారు. వారి పిల్లల విద్యాభ్యాస బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల హిందూ ధర్మ ప్రచార పరిషత్లో పనిచేస్తున్నటువంటి కళాకారులు నాగలాపురంలో టీటీడీ కార్యక్రమానికి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వెంటనే టీటీడీ హెచ్డీబీపీ సెక్రటరీకి ఫోన్ చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరగా వారు డైలీ బేసిస్లో పనిచేసినటువంటి దృష్ట్యా వారికి ఇలాంటి ప్రొవిజన్ లేదని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిచంద్ర ఐఏఎస్ గారి దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి వారికి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా, అంతేకాకుండా ఆ కుటుంబంలో చదువుకుంటుంటే పిల్లలకి వారి విద్యాభ్యాసం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాలు భరించే విధంగా, అలాగే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అంత్యక్రియలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే దిశగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ నిర్ణయం భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగులు కాకపోయినప్పటికీ ఎవరైనా సరే దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు జరిగితే వారందరికీ ఇది వర్తించే విధంగా జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. అడిగిన వెంటనే స్పందించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిచంద్ర గారికి ప్రత్యేకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఆదుకోవాల్సిన అవసరం ఒక ధార్మిక సంస్థలో ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇప్పుడే నేను మరణించినటువంటి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా వెళ్ళి వారి ఇళ్ళకి వెళ్ళి కలిసి రావడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారికి భరోసా ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి ఆలన పాలన చూసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.